నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే వీర విధేయుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. క్షణానికో హైడ్రామా నడుస్తోంది అక్కడ. శశికళ మాత్రం తన గుప్పిట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పెట్టుకుంది. బహిరంగ విమర్శలతో రాజకీయ వేడి పెంచుతోంది. ఇంతకీ ఎవరి బలమెంత, ఎవరేం చేయబోతున్నారు? థ్రిల్లింగ్ సీరియల్ను తలపిస్తున్న తమిళనాడు పాలిటిక్స్ లో చివరకు ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఆయా రాజకీయాలకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే తమ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయిన పరిస్థితి కనబడుతోంది. పన్నీర్ సెల్వం ఇప్పటికే రేపు గవర్నర్ను కలవడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముంబైకి వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే ఒక ప్రకటన కూడా వచ్చింది. మరోవైపు శశికళ తనకు మద్దతు తెలుపుతున్నారని చెబుతున్న ఎమ్మెల్యేలందరినీ ఒక రహస్య ప్రదేశంలో ఉంచి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మరోవైపు శశికళ వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవడానికి కూడా వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఒక పరేడ్ లేదా ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా శశికళ వర్గీయులు ఉన్నట్లుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయమే ఇప్పుడు కీలకంగా కనబడుతోంది. గవర్నర్ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామా పత్రాన్ని ఆమోదించారా, ఆమోదించకుండా హోల్డ్లో పెట్టారా, రేపొద్దున ఎటువంటి నిర్ణయాన్ని తను తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా కనబడుతోంది. ఆసక్తి రేపుతున్న అంశంగా ప్రస్తుతం చూస్తున్నాం. ఈ అంశం గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కె పూర్ణచంద్ర శాస్త్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్డి విల్సన్ గారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్కారం విల్సన్ గారు అండ్ పూర్ణచంద్ర శాస్త్రి గారు. చర్చకు స్వాగతం. ముందుగా శాస్త్రి గారు, అసలు ఒక సినిమాను తలపిస్తున్న ఈ రాజకీయాలు ట్విస్ట్ల మీద ట్విస్టులు, నిన్న ఇదే వేదిక ద్వారా మనం ఇక్కడే చర్చించాం. ఇంతకు ముందు తమిళనాడు రాజకీయాలంటేనే దేశంలోని మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాల రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. కానీ నిన్నటి వరకు కూడా శశికళ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారన్న కోణంలోనే నిన్న పొద్దున వరకు జరిగింది. నిన్న రాత్రి కూడా అటువంటి అంశాలే ఉన్నాయి. సరే, ఓకే, వారం రోజులు ఆగొచ్చుగాక అనుకున్నాం. ఇప్పుడు పన్నీర్ సెల్వం ఇచ్చిన నిన్న రాత్రి ఇచ్చిన ట్విస్ట్ తోటి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయినట్టుగా కనబడుతోంది. వాట్స్ యువర్ అనాలిసిస్? మీ అనాలిసిస్ ఏంటి? మీరు చెప్పింది చాలా నిజం అండి. ఈనాళ్ళు తమిళనాడులో మనం లలిత కళలకే పాపులర్ అనుకున్నాం. లలిత, జయలలిత, శశికళ, లలిత కళలకే ప్రసిద్ధి అనుకున్నాం. కానీ వాళ్ళ థ్రిల్లింగ్ సినిమా లాగా ఉంది. కానీ ఈ పరిస్థితి ఇవాళ తమిళనాడులో కొత్తగా వచ్చిందేమో, కానీ 33 ఏళ్ల క్రితం ఇది మనకు జరిగిందండి. ఓకే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్లందరికీ తెలిసిందే. మోరల్లెస్ సిమిలర్ సంఘటనలు జరిగినాయి. ఇంత థ్రిల్లింగ్ నాటకం అప్పుడు నడిచింది. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు ఇది థ్రిల్లింగ్గా ఉంది. ఆ రెండు తెలిసిన వాళ్ళకి అఫ్కోర్స్ న్యాచురల్ ఎన్టీ రామారావు, ఇంకో పార్టీ, ఇంకొక ఆయన ఉన్నారు కాబట్టి మనకి అది థ్రిల్లింగ్ అనిపించింది ఆ రోజున. ఇవాళ తమిళనాడు వాళ్ళకి ఇది థ్రిల్లింగే, దేశం మొత్తానికి థ్రిల్లింగే. ఎందుకంటే ఇక్కడ ఆ రోజులో కాంగ్రెస్ స్టేట్ పాలిటిక్స్లో వేలు పెట్టడానికి ట్రై చేసింది. ఈ రోజున డైరెక్ట్గా కనిపించకపోయినా బీజేపీ వాళ్ళు ఉన్నారన్నది మీడియా చెప్తోంది. సో మీడియా చెప్పినట్టు గెస్సింగ్ నాకు చాలా కొంతమంది కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, లేకపోతే ఈ పాటికి ఆవిడ ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేసేవారు కదా. ఓకే, సో అది జరగట్లేదు అంటే తర్వాత వాళ్ళకేమో రెగ్యులర్ గవర్నర్ లేరు, వాళ్ళకు కూడా టెంపరీ గవర్నరే ఉన్నారు. ఓకే, ఆయన మహారాష్ట్రకి గవర్నర్గా చేయాలి, ఇటు మద్రాస్కి కలిపి చేయాలి. ఈ సిచ్యువేషను రెండు స్టేట్లకి ఒకే గవర్నర్ అనే సిచ్యువేషను పాపం శశికళ గారికి ఇబ్బందిగా మారింది. ఓకే, సో అట్లా అని ఇది పన్నీర్ సెల్వం గారికి అడ్వాంటేజ్గా మారుతున్నదా అంటే అట్లా కూడా కనపట్లేదు. ఎందుకంటే సరే, అందరికీ తెలిసిన విషయమైనా ఆ 134 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళడానికి బదులు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు. అట్లా అనుకోవడం ఉత్తమం కదా. మనకి జరిగింది తీసుకెళ్ళలేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా క్లియర్ గా ఒక క్యాంప్ రాజకీయాలనే దీన్ని చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ అంటే ఏంటి, 33 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన పునరావృతం అయితే దీని గురించి గవర్నమెంట్లు, పార్టీలు, కోర్టులు, మనం అంటే ప్రజలు ఎవరూ ఆలోచించలేదు కదా దీనికి ఏంటి సొల్యూషన్ అని. క్యాంప్ రాజకీయాలు అప్పుడు ఓపెన్, ఇప్పుడు ఓపెన్. ఏంటి 33 ఏళ్లలో మనం సాధించింది? ఒక వ్యక్తి స్వేచ్ఛని ఎట్లా మనకు వాడుకోవటం, ప్రలోభపరచటం. రైట్. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, సరే, చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ రాజకీయాలకు సంబంధించి మీరు విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి చూస్తే తమిళనాడు రాజకీయాలు అనగానే
దాన్ని సపరేట్ ఎంటిటీ ఎక్కువ వరకు రాజకీయ విశ్లేషణలో మనం చూస్తూ ఉంటాం. తమిళనాడుకి ఒక స్పెసిఫిక్ కోణంలో దాన్ని విశ్లేషించే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఈ ట్విస్ట్ల నేపథ్యంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న, సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న, ఏం జరగబోతోంది? పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే శశికళ ముఖ్యమంత్రి అవుతుందా? మీ విశ్లేషణ ఏంటి? భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. ఈ వ్యవస్థలో అనేక లోపభూయిష్టమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి, పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపక్వంతో మనం వృద్ధి చేసుకోవాలనేటువంటి తపన ప్రజానీకంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అనేక మందికి ఉన్నమాట వాస్తవం. లక్ష్యాలు, ఆశయాలు, ఆకాంక్షలు ఎలా ఉన్నప్పటికీ మనది ఒక పరిమితమైనటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఒక భ్రష్టు పట్టినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. దాన్ని ముందు పూర్వరంగంగా పెట్టుకొని మనం ఆలోచించాలి తమిళనాడు పరిణామాలని. శశికళకు సంబంధించి వ్యక్తిగతంగా అర్హతలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అర్హతలు లేవనేటువంటి సమాధానమే సామాన్యుడి నుంచి వస్తుంది. అవినీతిలో కూరుకుపోయింది, అవినీతి కేసుల్లో శిక్షలు అనుభవించింది. ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టులో కేసు తీర్పు రాకపోతుంది. అలాగే చదువు ఉందా అంటే చదువు పెద్దగా లేదు. ఆమె కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు ఆర్థిక నేరాల చరిత్రే పుట్టే మనకు బయటపడుతుంది. కుటుంబం అనే కంటే మన్నార్గుడి మాఫియాగానే పాపులర్ అక్కడ తమిళనాడులో సంబంధించే మనం చూస్తే. సో వీటన్నింటినీ చూసినప్పుడు కేవలం ఒక సహాయకురాలుగా జయలలితకు ఉన్నటువంటి నేపథ్యం, ఎప్పుడూ ఎన్నికల్లో నిలబడి ప్రజల తీర్పును చవిచూసినటువంటి ఆమె కాదు, గెలుపొందినటువంటి ఆమె కాదు, ప్రజల ఆదరణ పొందినటువంటిది కాదు. ఈ కొలబద్దలన్నీ కన్నా తీసుకుంటే ఆమె పూర్తిగా అనర్హురాలు. ఆ కోణం నుంచి సామాన్యులు చూస్తారు కూడా. కానీ చట్టం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ రాజ్యాంగం అనేటువంటి ఒకటి ఉంది. వీటి పరిధుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో నడుస్తున్నది. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైతే బలంగా ఉంటారో నాయకుడు కానీ నాయకురాలు కానీ ఆ పార్టీలే మనుగడ సాగిస్తాయి. ఆ బలమైనటువంటి నాయకత్వంగా భావించేటువంటి వాళ్ళు ఏమి డిక్టేట్ చేస్తే వాళ్ళే అదే జరుగుతుంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. ఆయన అనర్హుడిగా అవుతాడనగానే ఆయన సతీమణిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని పెడితే ఎవరు కాదనలేకపోయారు, చట్టం కాదనలేకపోయింది, నిరాకరించలేకపోయింది. సో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. బ్రతికి ఉండగానే చనిపోయిన తర్వాత కానీ ఆయా పార్టీల అధినేతలు వాళ్ళు ఏం నిర్ణయించుకుంటే అది సరే. ఈరోజు తమిళనాడులో చూస్తే పరిణామ క్రమాన్ని చూస్తే జయలలిత గారు చనిపోయారు, ప్రత్యామ్నాయ నాయకత్వం ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రి రావాలి, పార్టీకి నాయకత్వం రావాలి, ముఖ్యమంత్రి కావాలి. పన్నీర్ సెల్వాన్ని సాఫీగానే ఆయన్ని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రధాన కార్యదర్శిగా వచ్చేటప్పటికి జయలలిత గారి స్థానంలో శశికళ ఉండాలని చెప్పి ఆయనే ప్రతిపాదన చేశాడు. నియమించుకున్నారు అనే దానికంటే నియమించుకున్నారు. అది ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా, పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీ అధికారాలకు సంక్రమిస్తాయా లేదా అని ఎన్నికల కమిషన్ అడుగుతుంది అని చెబుతున్నారు. సరే, అది ఒక భాగం. ఈయన ముఖ్యమంత్రిగా ఉండంగానే ముఖ్యమంత్రి స్థానానికి నేను అర్హుడని ముందుకొచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్, లోక్సభలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న తమ్మిదురాయ్ గారు ఆయన నిరాశ చెందిన తర్వాత అసలు జనరల్ సెక్రటరీగా ఈమె ఉండాలి, ముఖ్యమంత్రిగా కూడా ఈమె ఉండాలి, అమ్మ తర్వాత స్థానం చిన్నమ్మదే అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. సో అది మొదలైంది. గత చరిత్ర చూసినప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి. సో దాన్ని సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు తీసుకురావాలనేటువంటి వాదన ముందైంది. ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఇప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. 2 రోజుల క్రితం ఏం చేశాడు? ఆయనే పోయాడు, ప్రతిపాదన పెట్టాడు, ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అభ్యర్థిగా, శాసనసభ పక్ష నాయకురాలుగా. ఆయన రాజీనామా చేశాడు. ఆ రాజీనామాను గవర్నరు అంగీకరించాడు. ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా అంగీకరించారు కదా. అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని విజ్ఞప్తి చేశారు కదా. అంటే రాజ్యాంగపరంగా, చట్టపరంగా మరో వ్యక్తిని ఆ కుర్చీలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సింది అనివార్యంగా.
ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, 4.5 సంవత్సరాలు ఉన్నది, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. మెజారిటీ శాసనసభ్యులు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళను ఆ కుర్చీలో కూర్చోబెట్టకుండా అనివార్యమైనటువంటి పరిస్థితి. ఓకే. సో ఈ పరిస్థితుల్లో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎవరున్నా కానీ XYZ ఆయన రాజకీయాలకు అతీతంగానే చట్టానికి లోబడే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 4 గంటలు 5 గంటలు ఒక పూట ఏది న్యాయ సలహా తీసుకోవడానికి ఇంకొకటి తీసుకోవచ్చు, కానీ 2 రోజులు 3 రోజులు అవుతున్నా దాని మీద స్పందించకపోవడం, సంక్షోభంలోకి నెట్టబడినటువంటి రాష్ట్ర రాజధానికి వచ్చి కూర్చొని ఏంటి అని అసర్టైన్ చేయకపోవడం, అసలు వేలెత్తి ఒక బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడే ఏ అవినీతి కేసులు అయితే జయలలిత పైన శశికళ పైన మోపి శిక్ష పడేంత వరకు తీసుకెళ్లారు సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ గవర్నర్ వైపున వేలెత్తి చూపెట్టి ఇది తప్పు అని చెప్పి మీకు సాధ్యం కాకపోతే నేను పక్కకు తప్పుకుంటున్నాను, నా బాధ్యతల నుంచి నాకు వదిలిపెట్టండి, విముక్తి చేయండి, ఇంకొకరిని పెట్టుకోండి అని చెప్పండి అని గవర్నర్ని ఏలెత్తి చూపెట్టాల్సినటువంటి స్థితి కలిగించడం అనేది ఫస్ట్ పాయింట్. తమిళనాడులో ఈ రాజకీయ అనిశ్చితి అంటారా లేకపోతే సంక్షోభం అంటారా? దీనికి కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? బీజేపీ వైపు కూడా వేళ్లు చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ వ్యవస్థకు సంబంధించి అక్కడున్న పరిస్థితుల గురించి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఈ గేమ్ అంతా కూడా బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందన్న విమర్శనే ఎక్కువగా వినబడుతున్న టైం ఇది. అంటే హాస్యాస్పదం అండి. బీజేపీ కన్సర్న్లో తిరిగితే అసలు ఆయన రాజీనామా చేసేవాడు కాదుగా ముందుగా. కొంచెం మా మినిమం నాలెడ్జ్ ఆలోచించినా సరిపోద్ది. ఒక 20 మంది పక్క వస్తే అయిపోద్ది కదా. బీజేపీ నిజంగా అనుకుంటే అక్కడ జయలలిత గారు చనిపోయేటప్పుడు కానీ ముందు కానీ అక్కడ సంఘర్షణ జరగకుండా సాఫీగా జరిగిపోవాలని భారతీయ జనతా పార్టీ అనుకుంది. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రిత్వం తర్వాత మేము బ్యాక్ వచ్చేసాం, మా పని అయిపోయింది. వెంకయ్య నాయుడు గారు బాధ్యతమైన ఒక జాతీయ నాయకుడిగా తను ఆంధ్ర ప్రాంతం తమిళనాడు ప్రాంతంతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా అక్కడ చేరి ఆమె కన్నం అయ్యే వరకు ఉండి ప్రశాంతంగా అధికార బదలాయింపు చేసి ఆయన వచ్చేసారు. మా పని మాకు అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత తమిళనాడులో ఉన్న రాజకీయ అస్థిరత్వం తర్వాత భావోద్వేగాలు రకరకాలుగా ఉంటాయి. అక్కడ మీరు చూసే ఉంటారు, జల్లికట్టు పేరుతో ఒక ఆందోళన, అట్లా ఇంకా పబ్లిక్లో విపరీతంగా భావోద్వేగాలు రకరకాలుగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మేమేం చేసాము, స్పష్టంగా మా పాత్ర ఏమీ లేదంటే నిదర్శనం మేము పన్నీర్ సెల్వాన్ని మేము అసలు తాకల. తను ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత ఆయనకి శశికళకి మధ్య వైరుధ్యాలు వచ్చాయి. శశికళకు ఉన్న విపరీతమైన పదవీకాంక్షతో ఇమీడియట్గా ఆయన దించేసింది. అవసరం లేదు, కొద్ది కాలం తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరం తర్వాత ఆమె మొత్తం స్టేబుల్ చేసుకున్న తర్వాత ఆమె చేయొచ్చు. ఇప్పుడు కూడా ప్రజల మనసులో అది ఉంది. ఇప్పుడు ప్రజలు నాకు తెలిసి శశికళ వెంట ఉన్నారు నేనైతే అనుకోవడంలా. అక్కడ ఉన్న వాతావరణం నాకున్న అవగాహన ఏంటంటే ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. అయితే అక్కడ తమిళనాడులో చిన్న స్ట్రైట్ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇంతకు ముందు సార్ అదే చెప్తాను, సుబ్రహ్మణ్య స్వామి శశికళను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగానే వ్యాఖ్యానించారు. గవర్నర్ పాత్రను ఆయన డైరెక్ట్ గానే విమర్శిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యల్ని మీరు అంగీకరిస్తారా, సమర్థిస్తారా? సుబ్రహ్మణ్య స్వామి రకరకాల సందర్భాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. ఆయన పార్టీ వ్యక్తితో బయట వ్యక్తితో ఒక్కోసారి అర్థం కాదు, పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్. అంటే పార్టీ వ్యక్తిగానే ఆయన అన్ని ఛానల్లో కావచ్చు అట్లా కావచ్చు ప్యానలిస్ట్ గా కూర్చుంటబెట్టేది కూడా మాట్లాడేది కూడా పార్టీ వ్యక్తిగానే మీరు తీసుకుంటారు. రాజ్యసభలో మాట్లాడేటప్పుడు పార్టీ వ్యక్తిగానే భావించారు. ఒక పార్టీ నుంచి మెంబర్ గా ఉన్నప్పుడు పార్టీ లైన్ ఒకటి ఉంటది, నీ సొంత లైన్ ఉండదు. సొంత లైన్ ఉంటే సొంతంగా ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా. నాకు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ లైన్ని నువ్వు ఆలోచించాలా. సుబ్రహ్మణ్యం గారు సుభాషితలు చెప్తే ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండదు, ఆయన పార్టీ సభ్యుడైనప్పటికీ. అదేవిధంగా ఆర్డీ విల్సన్ చెప్పింది మాత్రం వినాల్సిన అవసరం లేదు. నాకు 100 ఉంటాయి, సెకండ్ ఒపీనియన్ ఒకటి ఉంటుంది. పార్టీ లైన్ క్లారిటీ ఉంది. ఏంటి, మేము ఈ తమిళనాడు బురద రాజకీయాల్లో మేము ఏలు పెట్టదలుచుకోలేదు, అందుకే మేము కడిగిన ముత్యంలాగానే మేము పవిత్రంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. కానీ అక్కడ సంక్షోభం, ప్రజల అభిప్రాయాలు ఎలా మారుతున్నాయనే దగ్గర మాకు ఇప్పుడు కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. కీన్ అబ్జర్వేషన్ ఉన్న క్రమంలో ఆమె మీద అవినీతి ఆరోపణలపైన కొద్ది కాలంలో కోర్టు తీర్పు రాబోతా ఉంది, డెసిషన్ రాబోతా ఉంది. ఇవన్నీ కూడా చూస్తాడు గవర్నర్ అనే వ్యక్తి. ఆయన రాజ్యాంగ పరిధిలోనే ఆయన వ్యవహరించాలా. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక బాధ్యుడిగా ఉంటాడు గవర్నరు. ఉన్నప్పుడు అక్కడ తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కేంద్రానికి. చెప్పి ఫర్దర్గా మనం ఏ స్టెప్ తీసుకున్నా అది ఎలా ఉండాలంటే బురదలో పోయినట్టు ఉండకూడదు.
తిరిగి ఆ పునరుజ్జీవనం చెందేలాగా ఉండాలి. ఆ తమిళనాడు ఉండే రాజకీయ పరిస్థితుల్ని, అక్కడ ఉండే ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటూ సాఫీగా జరిగేలా చేయాలనుకునే క్రమంలో అక్కడ ఏంటంటే ఇంకోటి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే డిఎంకి ఎంత సపోర్ట్ చేస్తే అన్నా డిఎంకే ఎంపీలు ఎమ్మెల్యేలు అంత కన్సల్టేట్ అవుతారు. కానీ అదొక ఆ పవర్ గేమ్లో అదొక డేంజరస్ సైన్ ఒకటి ఉంది. కాబట్టి పన్నీర్ సెల్వం ఏంటంటే ఆయన పదవిలో ఉన్నప్పుడే ఆయన ఈరోజు ఇచ్చిన కామెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ కామెంట్స్. అసలు జైలుతో ఎలా చనిపోయి నన్ను లోపల రానిలేదన్నాం. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ కంట్రోల్లో తమిళనాడు గవర్నమెంట్ ఉంటుందా లేకపోతే కేంద్ర కంట్రోల్లో ఉంటుందా, నువ్వు ఎందుకు చూడడానికి ఎందుకు ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అనేది ఒకటి ఉంటుంది, పాయింట్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రకటనలు సరైనది కాదు. నువ్వు రాజీనామా చేయకుండా విచారణ చేపట్టుంటే అది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇది కాదు మేము కోరుకుంటుంది. అక్కడ ప్రజల జీవితంలో అస్థిరత్వం ఉంటే అది పోగొట్టడానికి రాజకీయంగా ఏది మేలో అది చేస్తాం. ఇప్పుడు మీరే స్క్రోల్ వేస్తున్నారు, రేపు వస్తున్నాడు గవర్నర్, అక్కడికి వస్తున్నారు. కాబట్టి న్యాచురల్గా ఒకవేళ కానీ శశికళకు కానీ మద్దతు ఉంటే అప్పటిదాకా ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ జారిపోకపోతే శశికళే సీఎం అవుతుంది. అందులో మాకేం ఉండదు, మా ఇంట్రెస్ట్ ఏముంటుంది అక్కడ. డెమోక్రసీని గౌరవించే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా శశికళ సీఎం కావచ్చు లేదని చెప్తున్నారు. ఫైన్, ఓకే. శాస్త్రి గారు, ప్రస్తుతం పన్నీర్ సెల్వం రాజీనామా ఇచ్చారు, రాజీనామాను ఆమోదించారన్న వార్తలు వచ్చాయి. సరే, హోల్డ్లో పెట్టారని కొన్ని ఛానల్ చెప్తూ ఉన్నాయి, కొంతమంది అంటూ ఉన్నారు. సరే, వాట్ ఎవర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంకి ఉన్న స్కోప్ ఎంత? స్కోప్ అంటే సార్ మీరు చెప్పింది పార్ట్లీ కరెక్ట్. ఆయనది యాక్సెప్ట్ చేసి అది యాక్సెప్ట్ చేయలేదు పక్కన పెడితే, ఇవాళ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే మనం పన్నీర్ సెల్వమే చెప్పాలి తప్ప శశికళ అని చెప్పలేము. కాబట్టి యాజ్ చీఫ్ మినిస్టర్ హీ హాజ్ ఆల్ హిస్ పవర్స్. కాకపోతే ఆయన విజువలైజేషన్లో నాకు తేడా కనిపిస్తుంది. టార్గెట్ టు అచీవ్మెంట్ అది శశికళకు ఉన్నంత క్లారిటీ పన్నీర్ సెల్వం దగ్గర కనపట్ల. మీకు క్రికెట్ తెలిస్తే లేట్ కట్ అంటారు. లేట్ కట్లో కాటన్ బౌల్డ్ కావచ్చు, బాల్ 4 పోవచ్చు. ఈయన లేట్ కట్ కొట్టాడు, బాల్ క్యాచ్ అవుతుందా 4 వెళ్తుందా తెలియట్లే. ఈయన ఇట్లా లేట్ గా రియాక్ట్ అవడం అనేది పాలిటిక్స్ లో జరగకూడదు కదా. పైగానేమో శశికళకేమో పాలిటిక్స్ తెలియవు, ఆవిడ ఫ్రెష్ అంటే వెనకాలండి. ఈయన అట్లా కాదు కదా, ఆయన చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లోనే ఉన్నారు. ఈ గేమ్స్ ఎట్లా ఆడాలనేది ఆయనకి మనం నేర్పించాలా, ఆయనకి తెలియద్దు ఎట్లా ఆడాలో. అక్కడ ఉన్న ఒక హాట్ సీట్ ని పొందాలంటే ఎంత మజిల్ పవర్ ఉండాలి, ఎంత మ్యాన్ పవర్ ఉండాలి, ఎంత ఫైనాన్షియల్ పవర్ ఉండాలి, ఎంత నెట్వర్క్ ఉండాలి. ఇది లేకుండా ఒక మనిషి సీఎం అవ్వాలంటే ఎట్లా అవ్వగలడు? స్ట్రాటజికల్లీ శశికళ ఉన్నంత స్ట్రాంగ్ గా పన్నీర్ సెల్వం ఇక్కడ మీరు సాయి గారు అంటే శశికళ గారి దగ్గర డెఫినెట్ గా 130-134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపొద్దున అసెంబ్లీలో ఓటేసేది ఎమ్మెల్యేలే తప్ప ఈ సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వంకి పబ్లిసిటీ పెరిగినంత మాత్రాన, మద్దతు పెరిగినంత మాత్రాన ఆయన అవ్వాలని గ్యారంటీ లేదు. అన్లెస్ అతను కానీ మా ఎమ్మెల్యేని మేనేజ్ చేయకపోతే అతను సీఎంగా ఉంటాడంటానికి నాకు డౌట్ఫుల్. రైట్ సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడే మీరు అన్నారు నైతికంగా మనం మాట్లాడాల్సి వస్తే శశికళకి ఎటువంటి అర్హత లేదు. ఓకే, కానీ రాజకీయంగా రాజ్యాంగ పరంగా ఇప్పుడు శశికళ చేతిలోనే ఎమ్మెల్యేలు ఉన్న పక్షంలో పన్నీర్ సెల్వంకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటే దెర్ ఇస్ నో స్కోప్ అని అదే అనిపిస్తోంది. మీరేం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు ఆయన నిన్న ఒక్కడే సమాధి దగ్గరికి వెళ్ళాడు, జయలలిత సమాధి గారు. 45 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసినట్టు చేసి నాకు ఆమె ఆత్మ చెప్పింది అని చెప్పాడు. ఈ ఆత్మ ఏంటో ఏం చెప్పడమో ఇది. సరే వచ్చాడు. తెల్లవారి ఇప్పటికి కూడా ఆయన దగ్గర 2 ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా లేరు. ఒక్క మంత్రి ఆయన దగ్గరికి పోలేదు. ఉన్నటువంటి 134లో 130 మంది ఈమె దగ్గరికే వచ్చారు. ఇంకొక ఆయన బాగలేదు, నేను మీతోనే ఉన్నానని చెప్పాడని చెప్తున్నారు. అంటే పోనీ ఆయన కౌంట్ తీసుకోపోయి 130 మంది అంటే 3 తనతో కలిపి 3 ఉన్నారు. మంత్రుల్లో ఒక్కళ్ళు లేడు. ఈయన రాజీనామాను అంగీకరించాడు. ఇవాళ ఆయన బల నిరూపణ చేసుకోమని ఆయన అడిగేటువంటి అవకాశం కూడా గవర్నర్కు రాజ్యాంగబద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన రాజీనామాను అంగీకరించాడు. రాజీనామాను అంగీకరించినటువంటి వ్యక్తితో శాసనసభ సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోమని అడిగే అవకాశమే లేదు. సో ఆయన మళ్ళా కావాలంటే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి, బలాన్ని నిరూపించుకోమని చెప్పాలి. అందుకని ఆయన ఏమన్నాడు, నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. రాజీనామా ఎలా ఉపసంహరించుకుంటారు? ఆన్ రికార్డు అన్నీ వచ్చేసినాయి. ఇంతకు ముందే కూడా మైత్రి ఆయన సపోర్ట్ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఏఐడిఎంకే ఆయన ఆన్ రికార్డు కూడా చెప్పాడు, అంగీకరించబడింది, ఆయన అబద్ధ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ గారు చెప్పారని. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, దాన్ని మళ్ళా రికార్డులను తిరగరాయలేరు.
అది చేస్తే రాజకీయంగా వేలెత్తి చూపెట్టి అది పెద్ద సమస్య అవుతుంది. గవర్నర్ వ్యవస్థనే విశ్వసనీయత కోల్పోతుంది. అవన్నీ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇవాళ తను ఒక్కడే మిగిలాడు, తనతో పాటు ఇద్దరే ఉన్నారు ఎమ్మెల్యేలు. మంత్రులు ఎవరు లేరు, మొత్తం సభ్యులంతా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆమెను పిలిచి ఆమెతో ఎమ్మెల్యేల సంతకాలు లేకపోతే అందరినీ పెరేడ్ చేయమనో చూసుకొని గవర్నర్ వెరిఫై చేసుకొని ఆమె పిలవచ్చు. పిలిచిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లోరు బల నిరూపణ చేసుకోమని ఆమెను అడిగే అవకాశం ఉంది. కానీ పన్నీర్ సెల్వాన్ని ఏ మేర కూడా అడిగేటువంటి అవకాశమే లేదు. ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఆయన నన్ను 2 గంటలు నిర్బంధించి సంతకం పెట్టుకున్నారు. అంత బలహీనుడా ముఖ్యమంత్రి? అంత బలహీనుడుగా ఉండేటువంటి వాడిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే ఆ పార్టీ బట్టగట్టుతుందా? ఆ పార్టీ అలాంటి నాయకుడిని కోరుకుంటా ఉందా? డి అంటే డి అని 89 మంది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి రోజుల్లో ఇంకా 4.5 సంవత్సరాలు అధికారం అనుభవించడానికి అవకాశం ఉన్న దశలో ఎమ్మెల్యేలు అంత బలహీనుడిని ఎలా కొనసాగించుకుంటారు? అందువల్ల హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ హీ ఈజ్ అ వీక్ క్యాండిడేట్. సో అందుకని ఈమెకి మిగిలిన అర్హతలు ఉన్నాయా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఈమెకి మిగిలినటువంటి వాళ్ళ సహకారం ఉన్నదా లేదా అవన్నీ పెడితే, గ్రూపుల వల్ల ఈమెతో ఎక్కువ మంది ఉన్నారని ఎన్ని మాట్లాడుకున్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎవరితో ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటే వాళ్ళదే. మిగిలిన ప్రజాభిప్రాయం కొలబద్దం ఉంది. రెఫరెండం ఉందా? ఏమైనా బ్రెక్సైట్ లాగా ఏమన్నా మనం ఏమైనా ఇప్పుడు తీసుకున్నారా? కరెక్ట్. మీరు చెప్పినట్టుగా వ్యక్తి పూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తమిళనాడులో అందులోనూ బలహీనమైన స్టేట్మెంట్స్ పన్నీర్ సెల్వం వైపు కనబడుతున్నాయి. బలమైన స్టేట్మెంట్స్